ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక మన యొద్దకు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వచ్చేవాడు రాజు అనే పేరు పొందినటువంటి వాడు. నిజానికి ఆ దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, వాటి ప్రభావాన్ని బట్టి మానవుడు సంతోషం లేక, సమాధానం లేక, శాంతి అనేది లోపించి జీవించినటువంటి దినాలు అవి. ఈ దినాల్లో ఒక శుభవర్తమానాన్ని, ఒక శుభకరమైనటువంటి వాక్యాన్ని సియోను వాసులకును యెరూషలేము వాసులకును వినిపిస్తూ ఉన్నాడు. అదేమంటే సంతోషం. ప్రియమైన వాళ్ళరా, ఎండిన హృదయాలలో, భారభరితమైన హృదయాలలో సంతోషాన్ని ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు. అందువల్ల ఆ ప్రవక్త యేసుక్రీస్తు జన్మించక మునిపే 500 సంవత్సరాల ముందే ఈ యొక్క సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా, మీకు సంతోషం ఉంది, మీకు ఉల్లాసం ఉంది అనేటువంటి వర్తమానం తెలియజేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఈ యొక్క ప్రవచనంలో దాగి ఉన్న మర్మం ఏమనగా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు ఆయన యెరూషలేము ప్రయాణంలో అనేకమైన సార్లు చేశాడు. అయితే ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భం ఆఖరు విజిటింగ్, యెరూషలేమును ఆఖరుసారిగా దర్శించబోతున్నాడు అనేటువంటి వర్తమానం ఇక్కడ ఉంది. ఆయనే ఈ యొక్క వర్తమానాన్ని బట్టి మీరు చూసినట్లయితే ఈ యెరూషలేములో సంభవించబోయే విషయాలు, దీనినే ప్రవక్తలకు కానీ, మన యొక్క దైవజనులు కానీ, మన యొక్క క్రైస్తవ సమాజంలో దాగి ఉన్నటువంటి పండితులు కానీ చెప్తూ ఉంటారు. ట్రంపల్ ఎంట్రీ ఆఫ్ జెరూషలేం, యెరూషలేములో విజయోత్సాహమైనటువంటి ఆ ఎంట్రీ లేక ప్రవేశం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, విజయంతో కూడుకున్నటువంటి ప్రవేశం, దీన్ని ప్రవేశం అనేటువంటి మాట సరిపోదేమో. ఎందుకంటే ఆయన సమస్తాన్ని జయించాడు. ఆయన జయవీరుడిగా, జయశీలుడిగా, లోకం మీద ఆయనకున్నటువంటి అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి మర్మాలు ఎరిగిన వాడిగా ఆయన రాబోతున్నాడు. నిజానికి ఆయన పొందిన విజయము మనం పొందుకున్నట్టుగానే తెలియజేయబడుతూ ఉంది. ఈ విజయంలో ఆయన రాజినటువంటి మాటలు అంటే నీ రాజు అనే మాట వాడబడింది. అనగా మన రాజు, మనను పాపం నుంచి విడిపించేవాడని, మనను పవిత్రపరిచేవాడని, మనలో దుఃఖాన్ని, వేదనను, శోధనను తొలగించేవాడని, సమాధానం నింపేవాడని, యెషయాలో ఉన్న ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానకర్త అని. ఈ సమాధానం కోరుకునేటువంటి వాడు గుర్రం మీద రాడు. గుర్రం అనేది యుద్ధానికి సాదృశ్యం. ఇక్కడ ఈయన గాడిదను కోరుకున్నాడు. గాడిద సమాధానానికి సాదృశ్యం. అది విధేయత. విధేయత కలిగిన వాడు దీనుడు అనే మాటలో ఉన్నటువంటి భావమే దీనత్వం కలిగిన వాడు నీ రాజు అని అక్కడ డిక్లేర్ చేయబడుతుంది. ప్రియమైన వారలారా, ఆయన శాంతి ప్రదాత, శాంతిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన నిడారంభరముగా వస్తూ ఉన్నాడు. ఆయన గాడిదను వాహనంగా ఎంచుకున్నాడు. ప్రియమైన వారలారా, ఈ గాడిద అనేటువంటి ఆ జీవిని మనకు జ్ఞాపకించినట్లయితే ఆ దినాల్లో ఇది గౌరవప్రదమైనటువంటి జంతువుగా ఎంచారు. గౌరవప్రదమైన జంతువులు శాంతి సమాధానం కోసమే ఉపయోగించబడతాయి, కానీ క్రోధం కోసం, యుద్ధం కోసం, మనుషులను గాయపెట్టడం కోసం ఉపయోగించబడవు. ఆ కోవలోకి ఈ గాడిద చెందింది. నిజమైనటువంటి వర్తమానం మనం చూసినట్లయితే ఈ గాడిద దేవుడు కోరుకున్నాడు, ఇది దేవునికి కావాలి అని ఆయన వర్తమానం పంపించాడు. ఈ గాడిద విషయంలో మీరు గమనించండి, ఏ జీవైనా దేవుని పరిచర్యలో వాడబడాలి అంటే, ఏ జీవైనా దేవుని పరిచర్య కొరకు ఒక వాహనంగానో మరో విధంగానో ఉపయోగపడాలంటే అది ఎన్నిక చేయబడాలి. ఈ జీవి ఎన్నిక చేయబడిన జీవి. ఇందులో గర్వం లేదు, అహంభావం లేదు, అహంకారం లేదు, క్రోధం లేదు, యుద్ధానికి పురుకొల్పడే నైజం లేదు. ఇది విధేయత కలిగినటువంటి జీవి అని ప్రభు ఎంచుకున్నాడు. అలానే ప్రియమైన వారలారా, మనం కూడా మన జీవితాల్లో విధేయత కనపరిచే వారంగా మనం ఉండాలి. మన యొక్క సాక్ష్యము అనేక మందిని ఆకర్షించేదిగా ఉండాలి. మన మాటలు అనేక మందిని దేవుని చెంతగా నడిపించేగా ఉండాలి. మన నడవడిక ప్రభు కొరకు ఆకర్షించే గుణగణాలు కలిగినదిగా ఉండాలి. అందుకని ప్రభు నమ్మకమైన వారిని వెతుక్కుంటూ ఉన్నాడు. నమ్మకమైన వారిని ఆయన చూస్తూ
చేస్తున్నాడు. అటువంటి జీవనలోనే ఈ గాడిద పిల్ల, ఈ గాడిద దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మీరు నిజం చెప్పాలంటే మత్తయి కూడా ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. మత్తయి కూడా 21వ అధ్యాయము 5వ వచనంలో చెబుతాడు. గమనించండి, చదవండి ఒకసారి. మీ దగ్గర మరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చినాడు. సియోను కుమారి, ఇది అందరికీ చెప్పు. ఈ సంతోషకరమైన వర్తమానం నీ హృదయంలో నింపుకో. నీ హృదయాన్ని సమాధానపరచుకో. వేదన లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, నీకు ఆనందము సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని అనుభవించు. ఇది నీకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ శాంతి సమాధానం వెదజల్లాలి. అందుకనే ప్రపంచానికి శాంతినిచ్చేవాడుగా యెషయా 9:6 రాయబడిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈయన సమాధానకర్త, సర్వలోకాన్ని సమాధానం నింపేవాడు. అయినా రాజైనా రారాజైనా గాడిదను మాత్రం ఎంచుకున్నాడు. ఆయన సాత్వికుడు కనుక, గాడిదని ఎంచుకున్నాడు. అలా ప్రియులారా, మనం కూడా మనకు దృష్టిలో ఒకవేళ నువ్వు ఎటువంటి ఓడవైనా దేవునికి నువ్వు కావాలి. గాడిదను కోరుకున్నాడు. ఆయన ఏమని కోరుకున్నాడంటే, ఆ యొక్క బేత్పేయ గ్రామానికి వెళ్ళి బేతనియాలో ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని విప్పి తోలుకొనడానికి శిష్యుని పంపించాడు. పంపినప్పుడు వారు ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎస్ ఇది దేవునికి కావాలి, జీసస్ నీడ్స్ ఇట్ అని చెప్పండి, మిమ్మల్ని ఎవరు ఆటంకపరచరు అన్నాడు. అలానే వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఈ గాడిద పిల్ల, ఈ గాడిద ఎక్కడ కట్టబడి ఉన్నాయంటే, మార్క్స్ వార్తలో రాయబడింది 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూస్తే అద్భుతమైనటువంటి ప్రణాళిక మనకు కనిపిస్తుంది. 4-5 వచనాలకు వస్తే ఈ గాడిద కట్టబడిన స్థలం ఏంటంటే 2 మార్గముల కలయిక, క్రాస్ రోడ్స్. 2 మార్గముల కలయికలో కట్టబడింది. ఎటు వెళ్ళాలో తెలియక, ఎలా జీవించాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక, ఎలా నెమ్మది కలిగి తెలియక కట్టబడింది క్రాస్ రోడ్స్లో. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మన జీవితాల్లో మరి 2 రోడ్ల కలయికలో కొట్టుమిట్టాడుతున్నామేమో. ఎటు వెళ్ళాలో, ప్రభు చెంతకు వెళ్ళాలా, లోకం వైపు వెళ్ళాలా, ప్రభు కుమారుడిగా కుమార్తెగా మారిపోవాలా, ప్రభుని కనపరచాలా ఏంటి అనే సందిగ్ధంలో ఉన్నవేమో. నువ్వు దేవునికి కావాలి. ఎస్, నువ్వు దేవునికి కావాలి. అందుకనే వీరిని శిష్యులను ఎంపిక చేసుకొని పంపించి ఇది యేసుకు కావాలి అని చెప్పమన్నాడు. అలానే వెళ్ళారు. ఆ యొక్క జీవిని విడిపించారు, ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ బట్టలు దారి పొడవున పరుస్తూ ఉన్నారు, కొమ్మలు దారి పొడవున పరుస్తున్నారు. ఇదేమనగా ఆ వచ్చిన వాడిని గౌరవించడమే, వచ్చిన వాడిని మరి స్తుతించడమే, వచ్చిన వాడిని ఘనపరచడమే. రాజుల గ్రంథము 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ మరి రాజును ఎన్నిక చేస్తూ ఉన్నారు, రాజును ఏర్పరచుకున్నారు. ఆ క్రమంలో వీరు వారి సమ్మతి తెలియపరిచారు. ఏమని తెలియపరిచారు? ఆ రాజును అభిషేకించినప్పుడు, ఆ రాజును ఎన్నిక చేసుకున్నప్పుడు వీరు తమ సమ్మతి తెలియపరిచినట్టుగా మనకు కనబడి ఉంది. వారు తమ బట్టలు పరిచి ఆయనను ఆహ్వానించారు. మీరు గమనించండి, అంతటా వారు అతివేగముగా తమతో వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజైనాడని చాటించిరి. యెహూ రాజుగా అభిషేకించబడుతున్నప్పుడు వాళ్ళ బట్టలు పరిచారు. త్వరగా వారి మీద ఉన్న వస్త్రాలు తీసి ఆయనకు పరిచి ఆ వస్త్రాల మీద ఆయన ఆహ్వానించారు. ఇది యేసయ్యను ఆహ్వానిస్తున్నప్పుడు మీరు గమనించండి, ఈయన రాజులకు రారాజు, రాజ్యాన్ని ఏలబోతున్నాడు, ఆయన సమస్తాన్ని పరిపాలించబోతున్నాడు. ఓ సియోను కుమారి, యెరూషలేము కుమారి, మీరు సంతోషించండి, ఉల్లసించండి. మీ జీవితాల్లో సంతోష సంబరాలే, మీ జీవితాల్లో ఆనందమే. నీకు ఆనందం ఇవ్వడానికి, నీకు సంతోషం ఇవ్వడానికి నీ దేవుడు, నీ రాజు శ్రమలు వహిస్తున్నాడు, శ్రమలు భరిస్తున్నాడు అని తెలియచేయడానికి ట్రంపల్ ఎంట్రీ, విజయ ప్రవేశాన్ని యెరూషలేములో దేవుడు ప్రవేశించాడు. దీన్ని నేడు మన క్రైస్తవ సంఘాలు మట్టల ఆదివారంగా మరి ఆరాధిస్తూ ఉన్నాయి, మట్టల ఆదివారంగా ప్రభుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, మీరు యేసును ఘనపరిచే వరుసలో ఉన్నారా? యేసును ఆరాధించే వరుసలో ఉన్నారా?
యేసునామాన్ని హెచ్చించవలసిలో ఉన్నారా? మీరు చూడండి, కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు 118వ కీర్తన 26వ వచనంలో మరి చక్కటి మాట చేత ప్రభువుని కనపరుస్తున్నాడు. మరి ఇటువంటి మాటలు మరి మన హృదయాంతరంగాల్లో నివసిస్తున్నాయా? ఇటువంటి మాటలు మన ప్రభుపక్షంగా వాడగలుగుతున్నామా? మరి ప్రభువుని ఘనపరిచే స్థితిలో మనం ఉన్నామా? యెహోవా పేరట వచ్చువాడు, గమనించండి ఎంత స్పష్టంగా రాశాడో, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందుకునేవాడే కాదు, మనను ఆశీర్వాదాలతో నింపేవాడు ఆయన. అలాంటి ప్రభుని సాత్వికుడు అన్నారు. ఎందుకు? ఆయన ప్రవర్తనే సాత్వికంతో ఉంది, ఆయన నడవడికే నిందారహితుడు, ఆయన మరి సాధు జీవనం ఎంచుకున్నాడు. ఆయన యుద్ధ వీరుడు కాదు అని, యుద్ధం మరి రక్తముతో ఆ యుద్ధంలో జయించడం కాదు, మనసులో దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు జయించాలని ఆయన యొక్క మరి విషయాన్ని మరి గుర్తు చేశాడు. ఈ యొక్క వర్తమానంలో ఈ యొక్క వాక్య భాగాల్లో యేసయ్యను గురించి మరి 4 విషయాలు ప్రస్తావించబడ్డాయి. మొదటి విషయం ఏంటంటే ఆయన నిందారహితుడు, లేక ఆయన దీనుడు, దీనత్వం కలిగిన వాడు. ఆయన ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని త్రోసివేయలేదు, ఎవరితో కొట్లాడలేదు, అందరినీ ప్రేమతో ఆహ్వానించిన వాడే, అందరినీ ప్రేమతో చేర్చుకున్నవాడే. అటువంటి ఆయన యుద్ధవీరుడు కాదు, యుద్ధముని జయించినవాడు అన్నాడు. ఆయన యుద్ధాన్ని జయించి తన ప్రజలకు తన బిడ్డలకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఈయన శాంతి ప్రదాత అనే పేరు కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, రెండో విషయం చూసినట్లయితే యేసు తన నిబంధన రక్తము చేత ఇశ్రాయేలును లేవనెత్తాడు. ఇశ్రాయేలును ఆయన లేవనెత్తాడు. మీరు జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఎఫ్రాయిము అనే మాట అక్కడ వాడబడింది. ఎఫ్రాయిము అనేటువంటి మాట ఇశ్రాయేలులకు మరి వేరొక పేరు. అందుకని ఆయన వారిని లేవనెత్తాడు అని మరి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును మరలా తిరిగి జీవింపజేశాడు, వారిని లేవనెత్తాడు, వారి శ్రమలో వారి దుఃఖంలో వారిని విడిపించాడు, వారికి నెమ్మదినిచ్చాడు అనే మాట కూడా అక్కడ. 3వ లక్షణం లేక 3వ కార్యం ఆయన చేసింది, ఆయన చెదిరిన గొర్రెలను ఆయన ఒక కాపరిగా వారిని భరించెను లేక మోసెను అనే భావం మనం చూడాలి. ఈ మాటలు మనకి జకర్యా గ్రంథంలో 11వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనకు కనపడుతుంది. ఈయన మరి తప్పుపోయిన గొర్రెలను చెదిరిపోయిన గొర్రెలను సమకూర్చి తన మందగా ఏర్పరచుకొని ఆ మందను మోసినవాడు, ఆ మంద కొరకు సమస్తమును సమర్పించినవాడు అనేటువంటి భావాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని జకర్యా ప్రవచించాడు. ఈ ప్రవచన భావమే యేసుక్రీస్తు మనం గమనిస్తున్నాం. ఈ ప్రవచన భావమే యేసుక్రీస్తు యొక్క నడవడికల్లో మనం గమనిస్తున్నాం. ప్రియమైన వల్ల ఆయన దీనుడు, అలానే ఆయన రక్తాన్ని మరి సర్వమానవాళ్ళ కొరకు చిందించాడు. 3వది చెదరిపోయిన వారిని, ఆ చెదరిపోయిన గొర్రెలుగా మరి చెప్పబడుతున్న మానవాళ్ళని ఆయన సమకూర్చి ఆయన వారిని ఏలిక చేశాడు, ఆయన వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఇక 4వ మాట మీరు చూసినట్లయితే శాంతి న్యాయములతో ఈ లోకాన్ని పాలించే ప్రభువుగా ఆయన వచ్చాడు. ఈ విషయాన్ని కూడా ప్రవచించాడు జకర్యా 9వ అధ్యాయంలో 9, 10 వచనాన్ని మీరు చూసినట్లయితే ఆ ప్రవచనం మనకు కనపడుతూ ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం శాంతి చేతను సమాధానం చేతను నింపబడి మన ప్రభు ఎవరైతే ఆయన దీనత్వాన్ని కలిగి ఉన్నాడో, నిందారహితుడిగా ఉన్నాడో, మరి యుద్ధములో ఆయన యుద్ధమాడక ఆయన యొక్క మరి వాక్యము చేత ఆ యొక్క విజయం మనకు అందించినాడో, ఆ సమాధానకర్త మన జీవితాల్లో మనకి విజయాన్ని ఇస్తున్నాడు. ఆ విజయం నీకు కావాలంటే, ఆ సమాధానం నీకు కావాలంటే, ఆ నెమ్మది నీకు కావాలంటే ఆనాడు సియోనును పిలిచినట్టుగా, యెరూషలేము పిలిచినట్లుగా ఈనాడు నిన్ను పిలుస్తున్నాడు. సంతోషించు, సమాధానం పొందుకో, ఆనందించు. నా మాటలు నీ హృదయానికి తాకని, అవి జుంటే తేనె ధారణ కన్నా మధురంగా నీకు అందుతాయి. ఈ మాధుర్యాన్ని అనుభవిస్తే నీ ప్రభుని దీనుడైన వాడిని, సమాధానకర్త అయిన వాడిని లోకానికి పరిచయం చేస్తూ, ఆయన పక్షంగా వాక్యోపదేశం చేస్తూ, సాక్ష్యం ఉంటూ నిత్యము ఆయన మహిమ కొరకే జీవించము.
ఆయన శ్రమలో నుంచి మనకు అందించబడినటువంటి తేనె వంటి మాటలు, మధురమైన మాటలు మన అంతరంగాల్ని శుద్ధీకరించి బలపరిచి నడిపించిన గాక. ఇటువంటి ప్రశస్తమైన శాంతియుతమైన జీవితాన్ని యేసయ్య నీకు ప్రసాదించును గాక. ప్రైజ్ ది లార్డ్.